ఆహా ఏమి రుచికి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను బొరుగుల మిక్స్చర్. అందుకు కావాల్సిన పదార్థాలు ఏవో చూద్దాం. ఫస్ట్, ఫ్రెష్గా ఉండే కరకరలాడే 1 కప్పు బొరుగుల్ని తీసుకున్నాను. మెత్తగా ఉంటే ప్యాన్లో 2-3 మినిట్స్ వేడి చేసుకోండి. వేయించిన వేరుశెనగ గుళ్ళు, కొత్తిమీర, కారాసు బయట మార్కెట్లో దొరుకుతుంది కదా, అది చాలా బాగుంటుంది టేస్ట్కి. పుదీనా కొంచెం, ఒక చిన్న నిమ్మబద్ద, సన్నగా తరుక్కున్న టమోటాని కానీ మనం రంపం కత్తితో, ఇదో ఈ విధంగా ఉంటుంది కదా, ఆ కత్తితో తరిగితే సన్నగా రసం కారిపోకుండా చక్కగా ముక్కలవుతాయండి. సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ, ఇవన్నిటితో పాటు సాల్ట్, కారం, ధనియా పొడి, ఇది ఇంపార్టెంట్ అండి, తప్పకుండా వేయాలి. అలాగే నెయ్యి. నేను నూనె వాడటం లేదు, నెయ్యి చాలా బాగుంటుంది టేస్ట్కి, అది వాడతానండి. అలాగే మీ ఇంట్లో క్యారెట్, పచ్చిమామిడి ఉంటే వాటి తురుమును కూడా వేసుకొని చేసుకోవచ్చు, కానీ అవి వేసుకుంటే మిక్స్చర్ త్వరగా మెత్తగా అయిపోతుంది. ఇలాంటి ఒక బౌల్ని తీసుకొని ఇందులో కలుపుకుందాం. ఫస్ట్ బొరుగులు వేసుకుందాం. ఈ మిక్స్చర్లో ఏదైనా సరే మనకి ఏది ఎక్కువ నచ్చితే అది ఎక్కువ వేసుకుంటుండొచ్చండి. ఎర్రగడ్డలు వేసాను, వేరుశెనగ గుళ్ళు మీకు ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు, కొత్తిమీర అన్నీ కూడా మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. పుదీనా కొంచెం తక్కువ వేసుకోండి, కారాసు మీకు నచ్చినంత వేసుకోవచ్చు. ఇది ఒకరికండి ఈ మిక్స్చరు. అలాగే టమాటా ముక్కలు, నిమ్మరసం జాగ్రత్తగా పిండుకోవాలండి, జస్ట్ లిటిల్ పిండాలి, కొంచెంగా పిండుకోండి, కొంచెం చాలు, సరిపోతుంది. ఇందులో నెయ్యి వేస్తే టేస్ట్ వస్తుందండి, అందువల్ల నెయ్యి వేస్తున్నాను. ఆ తర్వాత ధనియా పౌడరు కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది టేస్ట్, ఇంత వేసుకోండి ధనియా పౌడరు. తర్వాత కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ తర్వాత ఉప్పు తగినంత చూసుకొని వేసుకోండి. బయట మిక్స్చర్ అయితే ఏమంటే ఆ కారాలు వేస్తారు, మనకు గొంతంతా మంట పుడుతుందండి. అదే ఫ్రెష్గా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. యాక్చువల్గా వీడియోలో చూపించడానికని ఈ బౌల్ తీసుకున్నాను. మామూలుగా బిందె టైప్లో గిన్నె ఉంటుంది చూసారా, పాలగిన్నె, దానిలో వేసి కలుపుకున్నట్టయితే ఆ పాలగిన్నె మోడల్ గిన్నెలో బొరుగుల మిక్స్చర్ కలిపితే చాలా బాగా కలుస్తుంది. నేను వీడియో కోసమని ఈ విధంగా చూపిస్తున్నానండి. చూడండి, చక్కగా కలుపుకోండి. అంతే, మీకు ఇష్టమైతే క్యారెట్ తురుము, మామిడి తురుము వేసుకోవచ్చు. అంతేనండి, మిక్స్చర్ రెడీ అయిపోయింది. బయట మార్కెట్లో కొనే కన్నా ఇంట్లో ఫ్రెష్గా చేసుకుంటే హైజీన్గా, క్లీన్గా ఉంటుంది, టేస్టీగాను ఉంటుంది. మార్కెట్లో ఫీలింగ్ కలగాలంటే బయట కొన్న ఫీలింగ్ ఈ విధంగా పేపర్ తీసుకొని పొట్లం కట్టండి. 1 సైడ్ మడిచి ఈ విధంగా ఫోల్డ్ చేసి కింద ఊడిపోకుండా కొంచెం మడవాలి. మన బొరుగుల మిక్స్చర్ పొట్లం రెడీ అయిపోయింది. చూసారా, పిల్లలకి ఈ విధంగా చేసి ఇచ్చామనుకోండి బయట మిక్స్చర్ అడగరు, చక్కగా ఇంట్లోనే చేసుకొని ఇవ్వ మమ్మీ అని చెప్పి అడిగి తినేస్తారు. ఎంతో బాగుంటుంది. చూడండి, బొరుగుల మిక్స్చర్ రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం ఎర్రగడ్డ ముక్కలు, వేరుశెనగ గుళ్ళు, అలాగే కొంచెం కొత్తిమీర, టమాటో వేస్తే చూడ్డానికి లుకింగ్ చాలా బాగుంటుంది. ఎంతో ఇష్టంగా పిల్లలు పెద్దలు తినేయచ్చు. మన బొరుగుల మిక్స్చర్ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.